తల్లి గర్భంలో వెచ్చగా హాయిగా పెరిగిన శిశువు బయటికి వచ్చిన తర్వాత చల్లదనాన్ని తట్టుకోలేరు. అది సమ్మర్ సీజన్లో అయినా సరే వారికి చల్లగానే ఉంటుంది. అందుకే పుట్టగానే పిల్లలకి స్వెటర్ వేసి వారిని వెచ్చగా ఉంచేందుకు చూస్తూ ఉంటాం. అయితే బేబీ పెరిగే కొద్దీ అన్ని సీజన్స్ని అలవాటు చేసుకుంటుంది. ముఖ్యంగా వేడిని, చలిని వారు తట్టుకోగలుగుతారు. ఒక సీజన్ అయిపోయి మళ్ళీ అదే సీజన్ రిపీట్ అయ్యేటప్పుడు వారికి కొన్ని రకాలైన ఎలర్జీలు వచ్చే అవకాశాలుంటాయి. కొంతమంది పిల్లల్లో ఇవి ఎక్కువై బ్రాంకైటిస్గా కూడా మారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ఈ 2 సంవత్సరాల పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకున్నప్పుడు ఆబ్వియస్గా ఇన్ఫెక్షన్స్ రావడం సహజం, బ్రాంకైటిస్ రావడం అనేది చాలా సహజం. కానీ అసలు బ్రాంకైటిస్ అంటే ఏంటి? బ్రాంకైటిస్ అంటే బేసిక్గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రాంకియల్ ట్రీ ఆర్ ద బ్రాంకియల్ ట్రాక్. ఈ బ్రాంకైటిస్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ ఎలర్జీ వల్ల కానివ్వండి, లేకపోతే వైరల్ కానివ్వండి, బ్యాక్టీరియల్ కానివ్వండి, అది రావటం వల్ల ఈ లాట్ ఆఫ్ మ్యూకస్ అంటే ఫ్లెమ్ అంటే తేమ చాలా జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యి అస్తమాను దగ్గులకు కానివ్వండి, లేకపోతే జలుబులకు కానివ్వండి, లేకపోతే జ్వరంలకు కానీ ఈ 3 ఆర్ బ్రీదింగ్ డిఫికల్టీ ఈ లక్షణాలతోటి మనకి బయటపడుతూ ఉంటుంది. చాలా మంది పిల్లలు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడే కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు కనుక ఉంటే బయటపడిపోతాయి. అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి ఒక పట్టాన బయటపడవు. అంతేకాదు బేబీ పెరిగే కొద్దీ ఈ వ్యాధి కూడా పెరుగుతుంటుంది. అందుకే చిన్నప్పుడే దీర్ఘకాలికంగా ఉండే లేదా వచ్చే రోగాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్రాంకైటిస్ లాంటి వ్యాధులను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స చేయించవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. బ్రాంకైటిస్ ఉన్న లక్షణాలు చూసినట్టయితే ఎక్యూట్ అంటే అప్పటికప్పుడు వచ్చిన వాటిని ఏమో మనం ఎక్యూట్ బ్రాంకైటిస్ అని పిలుస్తూ ఉంటాం. దీర్ఘకాలంగా వచ్చినప్పుడు దాన్ని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అని అంటాం. అదేవిధంగా రికరెంట్ అంటే వచ్చి తరచు వచ్చిన దాన్ని మనం రికరెంట్ అంటూ ఉంటాం. ఈ బ్రాంకైటిస్ మెయిన్గా ఉన్న లక్షణాలు ఏంటంటేనండి దగ్గు, 2 జ్వరం, 3 ఈ దగ్గు జ్వరంతో పాటు బ్రీదింగ్ డిఫికల్టీ ఆయాసం, అండ్ తర్వాత వీజ్ గాలి అందకపోవటం. సో ఈ లక్షణాలన్నీ కూడా ఈ బ్రాంకైటిస్ సంబంధించిన లక్షణాలు. అదే తీవ్రంగా అయితే వాళ్ళు రెస్పిరేటరీ ఫెయిలియర్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా తీవ్రంగా ఉండి అసలు గాలి అందక హైపాక్సియా, ఒంట్లో ఉన్న ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ఒంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ శాతం బాగా పెరిగిపోయినప్పుడు రెస్పిరేటరీ ఫెయిలియర్లోకి వెళ్తూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ మనం ఉన్నట్టయితే అది ఏ రకం బ్రాంకైటిస్ అంటే ఏ భాగంలో ఉంది, అది అప్పర్ ఎయిర్వేయా లేకపోతే లోవర్ ఎయిర్వే అంటే పై భాగంలో ఉన్నటువంటి లారింగో ట్రేకియో బ్రాంకైటిస్ ఆ భాగంలో ఉందా, లేకపోతే లంగ్స్కి సంబంధించింది అంటే న్యూమోనియా అయి ఉండొచ్చు, వేరే కారణాలు అయి ఉండొచ్చు. సో అది ఏంటో కరెక్ట్గా మనం నిర్ధారణ చేసి అప్పుడు దానికి ట్రీట్మెంట్ ప్లాన్ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న అలర్జీలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి చివరికి బ్రాంకైటిస్గా మారుతాయి. అందుకే బ్రాంకైటిస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన టైంలో సరైన చికిత్సని అందించాలి. లేదంటే అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. చిన్నప్పుడు వచ్చి బ్రాంకైటిస్ పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధిగా వేధించే అవకాశం కూడా ఉంది. అందుకే బ్రాంకైటిస్ని తొలి దశలో గుర్తించడమే అన్నిటికంటే ప్రధానం. అలర్జీలు, ఆస్తమా లేదా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని అశ్రద్ధ చేయకూడదు. చాలా మంది పేరెంట్స్ చిన్నపిల్లలు ముక్కులు ఎగరేస్తున్నా, నిరంతరం జలుబుతో బాధపడుతున్నా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా గమనించరు. అది చాలా చిన్న ప్రాబ్లం అని అనుకుంటారు. పైగా వాళ్ళు ఏదైనా తింటే వారికి అలాగే అవుతుందిలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. బేబీ తరచుగా చిన్న ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా కూడా దీర్ఘకాలికంగా వేధించే సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని గమనించాలి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని వెంటనే చేయించాలి. సింపుల్ చిట్కాలు, ఇంట్లో మనం వాడుకునేటువంటి చిట్కాలు ఫస్ట్ మనం పాటించగలగాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది వేడి నీళ్ళు ఆవిరి పడటం చాలా మంచిది. ఆ స్టీమ్ ఇన్హేల్ చేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఫ్లెమ్ ఆ స్టీమ్కి కరిగిపోయి బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అదే ఈ స్టీమ్లో కొంచెం పసుపు వేసినట్టయితే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ యాంటీబయాటిక్.
అండ్ మూడోది, అందులో ఆ పసుపుతో పాటు యూక్లిప్టస్ ఆయిల్ వేసినట్టయితే ఇట్ ఈస్ ఎ మైల్డ్ బ్రాంకోడైలేటర్ కూడా. యాడిక్వేట్ హైడ్రేషన్, ఈ దగ్గు ఉన్నప్పుడు, ఈ బ్రాంకైటిస్ ఉన్నప్పుడు టు సమ్ ఎక్స్టెంట్ కొంచెం డీహైడ్రేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇంటేక్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లాసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ ప్రిఫరబ్లీ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ కంపల్సరీగా మనం తీసుకున్నట్టయితే తొందరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ప్రివెంటివ్ మెడిసిన్స్ యాజ్ వెల్ యాజ్ వ్యాక్సినేషన్ అండ్ సోర్స్ కంట్రోల్, అంటే అవాయిడ్ ది కాంటాక్ట్, అవాయిడ్ ఈ డస్ట్ అవ్వచ్చు, ఎలర్జీ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం కాంటాక్ట్ లేని పక్షంలో అలా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.